వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు గణనీయంగా పెరుగుతూ వచ్చినాయి. గడిచిన 10 రోజులుగా సుమారు రూ. 8 పెంచి సామాన్యులకు నడ్డి విరుస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా మోడీ చేసిన వ్యాఖ్యలకి, పెరుగుతున్న రేట్లకి అవినాభావ సంబంధం ఉందంటారు? అంటే ఆయన మీరు సిటీ బస్సుల్లో జరగండి, మెట్రోలు ఎక్కి జరగండి అని చెప్పిన రోజు పరిస్థితి కంటే ఈ రోజున అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దారుణంగా పడిపోయి ఉన్నాయి. ఈ రోజు తగ్గింది, కంపారిటివ్ గా తగ్గింది. ఒక 7-8 సంవత్సరాల క్రితం పడిపోయిన పరిస్థితుల్లో కూడా మనం రేట్లు తగ్గించలేదు, పెంచుతూనే వెళ్ళాం. పాకిస్తాన్ లో కూడా తగ్గించారు, కానీ భారతదేశంలో తగ్గించాలి. ఇప్పుడు తగ్గిస్తారనే హోప్ కూడా లేదు. ఇప్పుడు తగ్గింది, యాక్చువల్ గా ధర తగ్గింది, కానీ ఇక్కడ వారం రోజుల నుంచి పెంచుతూ పెడుతున్నారు. ఇది 122కి తీసుకెళ్లాలి అనేది ప్రోగ్రామ్ అనేది కూడా వినిపిస్తున్న మాట. ప్రస్తుతం 1.16, 17 అలా నడుస్తోంది. దీన్ని 22 దగ్గర సెటిల్ చేసి కనీసం ఒక 1 ఇయర్ సస్టైన్ చేయగలిగితే ఆ తర్వాత 130 దిశగా నడపడానికి స్కోప్ ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి 130కి ప్రిపేర్ అవ్వడం బెటరు అని కూడా బయట సిద్ధాంతాలు చేసి మాట్లాడేస్తున్నారు. ఇది కండిషన్. కనుక రేట్లు తగ్గిన రోజునే తగ్గించలేదు కాబట్టి ఇప్పుడు రెండోది వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజు బయట వారం క్రితం ఇరాన్ ఒక ప్రకటన చేసింది, యుద్ధానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చేసింది. యుద్ధం లేదు. ఈ రోజున అమెరికా అంది, కానీ 1 వీక్ బ్యాక్ ఇరాన్ చెప్పేసింది ఆ మాట. చెప్పేసింది ఈ హార్మూజ్ లో ఉన్నటువంటి లెవీ వసూళ్లు కూడా ఉండవు ఇక్కడ. అంటే మొన్నటిదాకా రౌడీ మామూలు కట్టి బయటకు తెచ్చుకున్నారు. ఏది చమురు నౌకల్ని కావచ్చు, గ్యాస్ నౌకల్ని కావచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, పోయింది. 1 వీక్ బ్యాకే వెళ్ళిపోయింది. అయినప్పటికీ వీళ్ళు రేట్లు తగ్గించట్ల. దానికోసం రౌడీ మామూలు కట్టడం కోసం అని పెంచిన డబ్బులు కూడా తగ్గించలేదు. ఇదే కాదు, సద్దాం హుస్సేన్ టైంలో గల్ఫ్ వార్ జరిగినప్పుడు 90లో అప్పుడు గల్ఫ్ సెస్ అని ₹3 వేశారు. అది ఈ రోజుకి కడుతున్నాం మనం. సద్దాం హుస్సేన్ చచ్చిపోయి ఎంతకాలం అయింది, ఇప్పటికీ ₹3 కడుతున్నాం మనం పెట్రోల్ మీద. ఇది పరిస్థితి. అందుకని భారతదేశంలో పెట్రోల్ ధరలు తగ్గటం అనేది జరిగే వ్యవహారం కాదు. జనాలు ప్రిపేర్ అవటమే. ప్రిపేర్ అయ్యి మరింత పెంచిన, నేను అందుకే చెప్పాను 22 టార్గెట్. 122 దగ్గర ప్రస్తుతానికి నిలకడ సాధించటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ₹122కి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు బళ్ళ మీద తిరగటం మంచిది ఎవరైనా. అదే తప్ప డీజిల్ మీద ₹7 ఏదో హైక్ చేసినట్టున్నారు. ఇది నడుస్తున్నటువంటి పద్ధతి. అంటే ఆల్టర్నేటివ్ వెళ్తున్నారు, కరెంట్ వెహికల్స్ కొంటున్నారు, బ్యాటరీలు కొంటున్నారు, ఏవో రకరకాల గ్యాస్ వెహికల్స్ వస్తున్నాయి. గ్యాస్ వెహికల్ కూడా కష్టమే కావచ్చు. గ్యాస్ రేట్లు కూడా గణనీయంగానే కమర్షియల్ గ్యాస్ రేట్లు పెంచారు ఈ మధ్య. డొమెస్టిక్ కూడా వచ్చే నెల పెరగబోతున్నాయి మళ్ళీ ఒక్కసారి. కనుక పరిస్థితి బాగాలేదు. ఆయన అయితే పొదుపు చేసుకోండి, అలాగే మీరు మామూలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోండి మెజారిటీ అని చెప్తున్నాడు కానీ ఇవి చెప్తున్నాడు అంటేనే రేట్లు పెంచుతారని అర్థం. ముందస్తు హెచ్చరికలు అంటారు. వార్నింగ్లు ఇచ్చేసాం కాబట్టి పెంచకపోతే కుదరదు అని పెంచుతున్నాడు. జస్టిఫికేషన్ కోసం ఆ రోజు చెప్పింది జస్టిఫై చేయటం కోసం డైలాగ్ చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహానాడు ఆపేసి ఆయన ఆన్లైన్ లో పెట్టుకుంటున్నాడు, జూమ్ లో. సో మీరు చంద్రబాబు నాయుడు అంతటి వాడు మహానాడు లాంటి ప్రెస్టీజియస్ ఈవెంట్ రద్దు చేసిన తర్వాత మీరు మీ ఇంట్లో తిండి మానేసైనా గ్యాస్ను కాపాడుకోండి, 3 రోజులకు ఒకసారి వండుకోండి లెవెల్లో చెప్తాడు ఆయన రేపు పొద్దున. 3 రోజులకు ఒకసారి వండుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటూ ఉండండి. రోజు వంటలు చేయకండి, రోజు రోడ్డు మీదకి రాకండి. ఇంట్లో నుంచి ఏదైనా పని చేయగలిగితే చేసుకోండి. కిటికీల్లో నుంచి చేతులు చాపి ముష్టెత్తుకోండి, బయటకు రాకండి దాకా చెప్పగల సమర్థుడు నరేంద్ర మోడీ గారు. కనుక ఆ ప్రమాదం ఉంది ఏ క్షణమైనా.
సో ఈ పెట్రోల్ రేట్లు అనేది మనకి జనరల్ గా జరిగేది ఇక్కడ నుంచి ఈ పెట్రోల్ దిగుమతులకి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాం మనం ఇక్కడ. అంటే ఈ పెట్రోలియం ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడం వలన మనం ఎగుమతులకి దిగుమతులకి మధ్య ఒక సమతుల్యత సాధించడం అనేది సాధ్యం కావట్లేదు. దీనికి తోడు బంగారం అని చెప్పాడు ఆ పెద్ద మనిషి మొన్న. కంపారిటివ్ గా ఆయిలే పెద్ద కన్సంప్షన్ మనకి. సో దీని వలన ఏమవుతుంది, రూపాయి ధర పతనమైంది, రూపాయి విలువ పతనమై అది 68, 73, 76 ఇలా ఏవో నెంబర్లు చెప్పారు కానీ అది 100 క్రాస్ అయింది, మైనస్ లోకి వెళ్ళింది. మైనస్ లో ఎంత డ్రాప్ అవుతుంది అనేది ఇప్పుడు ఆర్థిక నిపుణులు గమనిస్తున్నారు. సో అది ఇంకా పూర్తిగా ప్రపంచానికి చెప్పడానికి వాళ్ళకి ధైర్యం చాలట్లా, కానీ మైనస్ లో ఉంది అనేది వాస్తవం. కనుక రేట్లు పెంచక తప్పట్లేదు. ఈ అనివార్యత అనేది అంటే మీరు ఏం చెప్పారు ఆ రోజున, విదేశీ పెట్టుబడులు విపరీతంగా సమీకరించేసి ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ తో రూపాయి మారకం విలువని విపరీతంగా అది డాలర్ కి రూపాయి లెవెల్కి తీసుకెళ్తామని కదా మీరు ఆ రోజు చెప్పింది. ఈ రోజు మరి ఈ పరిస్థితి ఉంది. ఎక్కడ వైఫల్యం చెందామనే దానికి మీరు జనం ముందు ఒక శ్వేతపత్రం ఇవ్వాలి కదా. ఇచ్చే పరిస్థితి ఉందా? ఏం చెప్తారు? పెట్టుబడులు రాలేదని చెప్తారా? వచ్చిన పెట్టుబడుల్లో మేమే తినేసాం సగం అని చెప్తారా? ఏం చెప్తారు అనేది ఇప్పుడు కీలకం. సో ఇవంతా డ్రామా వ్యవహారాలు నడుస్తున్నాయి, అంతకు మించి ఏమీ లేదు. రేట్లు పెంచడం అనేది అయితే ఇప్పుడు ఒకదాని మీదే పడదు. పెట్రోల్ మీద రేటు పెంచితే రేపు పొద్దున ప్రతిదీ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరిగాయండి అంటాడు వాడు, ఒకటే మాట. ఇంతకు ముందు అక్కడి నుంచి తెస్తే మీకు రూపాయి అయ్యేది, ఈ రోజున 4 రూపాయలు పెడితే గానీ కుదరటం లేదు అంటాడు ఒక వస్తువుకి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది ఈ కండిషన్. అంటే రూపాయి వస్తువుని, రూపాయి మాత్రమే వాస్తవ విలువ ఉన్న వస్తువుని 100 రూపాయలు చెల్లించి కొనాల్సి వస్తుంది. దీన్ని ద్రవ్యోల్బణం అంటారు. అంటే ఉత్పత్తి ధరకి కొనుగోలు ధరకి మధ్య వ్యత్యాసం విపరీతంగా పెరిగిపోవడం అనేది చూస్తున్నాం మనం ఆల్రెడీ. అది ఇంకొంచెం డ్రాస్టిక్ గా వెళ్ళి రూపాయి మైనస్ లో ఎంత దూరం ప్రయాణిస్తుంది అనేది చూడాలి. సో పరిస్థితి బాగాలేదు. ఆయన చెప్పినట్టుగా ఒక రకంగా ఎకనామిక్ ఎమర్జెన్సీ లాంటిది ఏదో దేశంలో ఇంపోజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని కూడా భయపెడుతున్నాడు ఆయన, మోడీ గారు. ఆ భయం చాలా మందిలో ఉంది. ఇప్పుడు ఏం కొనడానికి ఏం చేయటానికి కూడా ధైర్యం చేయట్లా ఎవరు, అమ్మటానికి భయపడుతున్నారు. ఏదైనా ఈ రోజు ఉన్న ధర రేపు ఉంటుందా ఉండదో తెలియదు. అది మైనస్ అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు. ఇంత గందరగోళం రేపినటువంటి ప్రభుత్వాలు ఈ మధ్య కాలంలో ఏమీ లేవు. నరసింహారావు గారు 5 ఏళ్ళు ఆయన మైనారిటీ ప్రభుత్వాన్ని రన్ చేశాడు. ఆయన పాపమే ఇది. ఇప్పుడు చూస్తున్న వ్యవహారాలన్నీ నరసింహారావు గారు ఆ రోజున బెంకల్ డ్రాఫ్ట్ మీద సంతకం పెట్టి ఈ దేశాన్ని లిబరలైజ్డ్ ఎకానమీలోకి తీసుకెళ్లిన ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గోలంతా. సో ఆ రోజున చంద్రశేఖర్ గారి ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనే లిబరలైజ్డ్ ఎకానమీని యాప్ చేసుకున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితి అంతకంటే దారుణమైన పరిస్థితులు వచ్చాయి. మరి ఇప్పుడు ఏ ఆల్టర్నేటివ్ చూసుకుని ఎటు వెళ్తారు వీళ్ళు? అంటే మళ్ళీ వెనక్కి వెళ్తారా? 90కి ముందున్నటువంటి భారతదేశపు ఆర్థిక విధానానికి ఎడతారా? లేదు దీనిలోనే ఇలాగే కొనసాగుతారా? ఆ రోజు ఎందుకు వెళ్ళారు, ఈ రోజు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? దీనికి ప్రభుత్వం సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం, పర్టికులర్ గా ఆర్థిక శాఖ. అప్పుడు ఏదైనా జనాలు వినటానికి సిద్ధపడతారేమో కానీ జనాలు వినటానికి కూడా సిద్ధంగా లేరు. దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా కంట్రోల్ చేయాలి అనే మూడ్లోకి వెళ్తున్నారు. ఇది డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వానికి ఒక నెగిటివ్ మార్కే. కానీ వాళ్ళ ధైర్యం ఏంటంటే భారతదేశంలో ఒక రకంగా ప్రతిపక్ష ముక్త భారత్ గా తయారైంది, విపక్ష ముక్త భారత్. కాబట్టి మనకేం ప్రమాదం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభావం పూర్తిగా కోల్పోయింది, దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు అనే లెవెల్కి వెళ్ళారు. రేపు ఎల్లుండో కర్ణాటక, తెలంగాణ కూడా మన కాంపౌండ్ లోకి వచ్చేవే అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు.
ఓకే. అందుకని రేట్లు తగ్గుతాయి అనేది భ్రమ. రేట్లు పెరగడానికి ప్రిపేర్ అవ్వాలి. రేట్లు మరింతగా పెరుగుతాయని ప్రిపేర్ అవ్వడం మంచిది. రైట్. వచ్చే ఎన్నికల నాటికి ₹132 పెట్రోల్ అవుతుందని ఈ రోజు అనుకోవడమే బెటర్. సరే, స్లో అండ్ స్టడీ ఇన్ ద రేస్ అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తుంది అని చెప్పి అర్థమవుతుంది. ఒకేసారి రేట్లు పెంచితే ప్రజల నుండి కావచ్చు, రాజకీయ పార్టీల నుండి కావచ్చు, తీవ్రంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ తెలివిగా వాళ్ళు ₹3, ₹2 లేదంటే పైసల్లో పెంచుతూ పోతున్నారు. 60, 90, 70. అసలు దాన్ని ఏ విధంగా చూడొచ్చు? పెట్రోల్ రేట్లు ఎప్పుడైనా అలాగే పెంచుతారు. ఎప్పుడు డ్రాస్టిక్ గా పెంచరు, విడతల వారీగానే పెంచుతారు. అంటే ఆ ముందు రోజు ప్రెజర్ పడుతుంది, ఆ ముందు రోజు హెవీ స్టాక్స్ అమ్ముతారు. రేపు రేటు పెరుగుతోందని చెప్పడం ద్వారా ఈ రోజున స్టాక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. కొత్త రేటు కొత్త సరుకు అన్న పద్ధతిలో దిగుతుంది. ప్రతి ప్రైస్ హైక్ రోజు జరిగేది ఇదే దేశంలో. కనుక జనాలకి ఇమ్మీడియట్ లాస్ ఉండదు అనేది వాళ్ళ ఉద్దేశం. ఆ రోజు కొట్టించుకున్న పెట్రోల్ కంప్లీట్ కావడానికి వాడికి 15 రోజులు టైం పడుతుంది. ఈ 15 రోజులు వాడు దీని గురించి వింటూ ఉంటాడు, ఈ రేటు పెరగడం మీద. ఈ విన్నది వాళ్ళలో డైజెస్ట్ అయిపోయి దానికి ఏ మాత్రము నిరసన తెలియజేయలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు, అలవాటు పడతాడు, వెళ్ళి కొట్టించుకుంటాడు ఆ రేటుకి. అందుకని ₹2 మించి పెంచరు. కానీ ఇది పెంచేటువంటి ఇంటర్వెల్స్ పెరుగుతాయి. అంటే ఇంతకుముందు 7 నెలలకు ఒకసారి పెంచితే ఇప్పుడు 4 నెలలకు ఒకసారి నిర్ణయాలు తీసుకుంటారు. దానికి ప్రిపేర్ చేయడానికి ఈ మధ్య 4 రోజులకు ఒకసారి పెంచారు. ఎవ్రీ 4 days, 10 days లో 3 సార్లు వచ్చింది. కనుక మోడీ గారు జనాల్ని గ్రాంటెడ్ గా తీసుకుని తన దోపిడీ విపరీతంగా పెంచేసి, అంటే ఆయన ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ నిజంగా ఆయన చెప్పిన పద్ధతిలో వచ్చుంటే అక్కడ రూపాయి మారకపు విలువ ఆ స్థాయికి పడిపోయేది కాదు, ఇక్కడ రేట్లు పెరిగేవి కాదు, ఈ గందరగోళం ఉండేది కాదు. మన రూపాయి విలువ పతనం కూడా పెట్రోల్ కొనుగోళ్ల మీద ప్రభావం చూపిస్తుంది అనేది వాస్తవం. ఈ ప్రైస్ హైక్ మీద కూడా దాని ప్రభావం ఉంది. ఇది సైకిల్. మరి దీనివల్ల రేట్లు పెరుగుతాయి, దీనివల్ల ద్రవ్యోల్బణం అంటారు, మళ్ళీ రావడానికి ఇదే కారణం అంటారు. ఈ సైకిల్ ని బ్రేక్ చేసే ఆల్టర్నేటివ్ ఎవడు కనబట్టలేదు. ఈవెన్ రేపు రాహుల్ గాంధీ గారు వచ్చినా ఇంతకు మించి చేస్తాడని జనాలు అనుకోవడం లేదు. అందుకని ఒక ఆల్టర్నేటివ్, టోటల్ గా ఈ దేశపు ఆర్థిక వ్యవస్థ